1956లో బ్రిటిష్ మాజీ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఇండియాకు వచ్చినప్పుడు అప్పటి బెంగాల్ గవర్నర్ అతన్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. అదేంటంటే 1942 తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రభావం తగ్గి ఆ తర్వాత పెద్దగా చెప్పుకోదగిన ఉద్యమాలేవి జరగలేదు. అప్పుడు బ్రిటిష్ వారికి ఇండియాను పరిపాలించే అవకాశం ఉన్నప్పటికీ ఇండియాను వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని. దీనికి సమాధానంగా క్లెమెంట్ అట్లీ గాంధీజీ స్టార్ట్ చేసిన అహింసా ఉద్యమాన్ని మేము నార్మల్ ఉద్యమంగానే చూసాము, దాంతో మేము పెద్దగా ఏమీ బెదరలేదు. కానీ భారత స్వాతంత్రం కోసం నేతాజీ ఆర్మీ పోషించిన పాత్ర మాత్రం అత్యంత కీలకమైంది అని చెప్పారు. ఇది విన్నాక మీలో చాలా మంది అదేంటి బ్రో, మన ఇండియాకు అహింసా మార్గంలో కదా స్వాతంత్రం వచ్చింది అంటారు. ఎందుకంటే మనకు స్కూల్స్లో అదే నేర్పించారు. కానీ ఈ క్లెమెంట్ అట్లీ ఇచ్చిన ఆ ఒక్క స్టేట్మెంట్ విన్నాక మన స్కూల్స్లో హిస్టరీని ఎంత మార్చి నేర్పిస్తున్నారో అర్థమవుతుంది. మన టెక్స్ట్ బుక్స్లో కేవలం మహాత్మా గాంధీ ఒక గొప్ప వ్యక్తి అని, అలాగే అతను చేసిన సత్యాగ్రహం గొప్పతనం గురించి మాత్రమే ఎక్కువగా చెప్పబడింది. అది కూడా కొంతవరకు నిజమే. కానీ అసలైన స్వాతంత్ర సమరయోధుడైన నేతాజీ గురించి, అతను ఫామ్ చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి ఏ ఒక్క టెక్స్ట్ బుక్లో కూడా డీటెయిల్గా చెప్పలేదు. ఎందుకు? ఈ మిస్టేక్ని అప్పటి ప్రభుత్వం తెలిసి చేసిందో తెలియక చేసిందో మనకు తెలియదు. సుభాష్ చంద్రబోస్ ఎవరు అంటే మీలో చాలా మంది ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అని, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడని మాత్రమే చెప్తారు. అతని గురించి ఇంకా ఏదైనా చెప్పమంటే మనము చెప్పలేము. ఎందుకంటే మన స్కూల్ టెక్స్ట్ బుక్లో సుభాష్ చంద్రబోస్ గారి గురించి, ఆయన చేసిన పనుల గురించి ఎక్కడ కూడా ఎక్కువగా మెన్షన్ చేయలేదు. అయితే అసలు ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరు? భారత స్వాతంత్రం కోసం ఆయన ఎలా పోరాడాడు? బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటి? మన హిస్టరీ బుక్స్లలో ఎక్కడా లేని నేతాజీ గురించిన అనేక ముఖ్యమైన విషయాలు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, గ్యారెంటీగా చెప్తున్నాను, ఈ వీడియో చూశాక నేతాజీ గురించి ఇలాంటి అద్భుతమైన విషయాలు మన హిస్టరీ బుక్స్లో ఎందుకు లేవు, మనకు స్కూల్లో ఇవన్నీ ఎందుకు చెప్పలేదని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ ఈ స్టోరీ వింటున్నప్పుడు మీకు గూస్ బంప్స్ గ్యారెంటీగా వస్తాయి. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. సుభాష్ చంద్రబోస్ గారి సతీమణి ఏ దేశానికి చెందినవారు? నెంబర్ 1 ఇండియా, నెంబర్ 2 ఆస్ట్రియా, నెంబర్ 3 జపాన్, నెంబర్ 4 సింగపూర్. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అవి భారతీయులు బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాలతో బతుకుతున్న రోజులు. ఎంతో సంపన్నమైన నా భారతదేశం బ్రిటిష్ వారి కారణంగా పేదరికంలో మగ్గుతున్న రోజులవి. ఒకవైపు మన దేశంలో తయారైన నాణ్యమైన వస్తువుల్ని ఇంగ్లాండ్లోని రాజకుటుంబాలకు తరలిస్తుంటే, మరోవైపు మన దేశంలో కరువు కారణంగా లక్షలాది మంది ఆకలితో చనిపోతున్నారు. ఆ సమయంలో దేశంలో కేవలం కొన్ని సంపన్న కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఆ కొద్ది మందిలో నేతాజీ కుటుంబం కూడా ఒకటి. నేతాజీ 1897 కలకత్తాలో జన్మించాడు. నేతాజీ పెరుగుతున్న కొద్దీ బ్రిటిష్ వారు భారతీయులపై చేసి అరాచకాలను గమనించడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు, ఒకరోజు ఒక హోటల్ బయట ఇండియన్స్ అండ్ డాగ్స్ నాట్ అలౌడ్ అనే బోర్డు చూసి తట్టుకోలేకపోయాడు. నా మాతృభూమికి వ్యాపారం కోసమని వచ్చి మమ్మల్నే కుక్కలతో పోలుస్తారా అని ఎంతో కుంగిపోయాడు. వీళ్ళను ఎలాగైనా దేశం నుంచి తరిమి కొట్టాలని అప్పుడే డిసైడ్ అయ్యాడు. ఆల్రెడీ బ్రిటిష్ వారిపై పీకల్లోతు కోపంతో ఉన్న నేతాజీ ఒకరోజు తన కాలేజ్ ప్రొఫెసర్ భారతీయ విద్యార్థుల్ని వేధించడం చూసి తట్టుకోలేక అక్కడికక్కడే ఆ ప్రొఫెసర్ చెంప పగలగొట్టాడు. దాంతో నేతాజీని కాలేజీ నుంచి తొలగించేశారు. ఆ తర్వాత నేతాజీ నాన్నగారు అతన్ని ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదువు కోసం లండన్ పంపించారు. అప్పట్లో ఈ ఎగ్జామ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్. ఇది ఎంత టఫ్ ఎగ్జామ్ అంటే ఆ రోజుల్లో దీన్ని క్రాక్ చేయడానికి ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా కనీసం 2 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాల్సింది. అయితే ఇక్కడ మన నేతాజీ ఎంత జీనియస్ అంటే కేవలం 6 నెలల ప్రిపరేషన్తోనే ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తోటి విద్యార్థులే కాదు, ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన బ్రిటిష్ వారు కూడా నేతాజీ బ్రిలియన్ చూసి నివ్వెరపోయారు.
ఆ తర్వాత నేతాజీకి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. కానీ అతను దాన్ని రిజెక్ట్ చేసి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. ఎందుకంటే అప్పుడు భారతదేశంలో ప్రజలు దయనీయమైన స్థితిలో ఉన్నారు. నా మాతృభూమి సహాయం కోసం ఎదురు చూస్తుంటే నా స్వలాభం కోసం మాతృభూమికి వెన్ను చూపడం సరైంది కాదని భావించి తనకు వచ్చిన ఆఫర్ని నిర్మోహమాటంగా రిజెక్ట్ చేసి దేశం కోసం వచ్చేశాడు. ఇండియాలోకి అడుగు పెట్టిన వెంటనే నేతాజీ గాంధీజీ అండ్ అతని బృందంతో కలిసిపోయాడు. నేతాజీ స్వాతంత్ర పోరాటం స్టార్ట్ అయింది అప్పుడే. తన అట్రాక్టివ్ పర్సనాలిటీ అండ్ అద్భుతమైన రాజకీయ చతురత కారణంగా కేవలం కొద్ది నెలల్లోనే అతను కాంగ్రెస్లో ఒక ముఖ్యమైన లీడర్గా ఎదిగాడు. ఎంత పాపులర్ అయ్యాడంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో స్వయంగా గాంధీజీ సపోర్ట్ చేస్తున్న డాక్టర్ పట్టాభిని సైతం ఓడించి కాంగ్రెస్కు ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక్కడ మనందరికీ తెలుసు, నేతాజీ అండ్ గాంధీజీ ఐడియాలజీలు డిఫరెంట్గా ఉంటాయి. గాంధీజీ స్వాతంత్రం కేవలం అహింసతోనే వస్తుంది అని నమ్మితే, నేతాజీ మాత్రం స్వాతంత్రం అంటే ఎవడో ఇచ్చేది కాదు, పోరాడి లాక్కునేది అని నమ్మేవాడు. వారిద్దరూ ఒకరి ఐడియాలజీని మరొకరు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సమయం గడుస్తున్న కొద్దీ నేతాజీకి గాంధీజీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తాను కాంగ్రెస్ ప్రజల్ని నడిపించలేను అనే విషయం బాగా అర్థమైంది. దాంతో 1939లో ఇండియన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి భారత స్వాతంత్రం కోసం మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక ఇప్పుడు నేతాజీ అసలైన జర్నీ స్టార్ట్ అయింది. అదే సమయంలో వరల్డ్ వార్ II కూడా స్టార్ట్ అయింది. ఒకవైపు హిట్లర్ యూరప్ని చీల్చి చెండాడుతుంటే, మరోవైపు ఏషియాపై ఆధిపత్యం చెలాయించడమే కాదు అమెరికాతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధమైంది. అప్పట్లో హిట్లర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. బ్రిటిష్ వాళ్ళు తాము ఆక్రమించిన కాలనీల సంగతి పక్కన పెడితే హిట్లర్ దెబ్బకు వాళ్ళ సొంత దేశాన్నే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో నేతాజీకి ఒక మంచి అవకాశం కనిపించింది. నాజీలతో అండ్ జపనీస్లతో పోరాడేందుకు బ్రిటిష్ సైన్యం ప్రపంచమంతా విస్తరించిందనే విషయాన్ని నేతాజీ గమనించాడు. అప్పట్లో మన దేశంలో ఆర్మీ అప్పర్ మేనేజ్మెంట్లో బ్రిటిష్ వాళ్ళు ఉంటే యుద్ధంలో పాల్గొనే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా మన ఇండియన్ సోల్జర్సే ఉండేవారు. అప్పుడు మన దేశంలో ఉన్న మొత్తం సైనికుల్లో కేవలం 40,000 మంది బ్రిటిష్ వాళ్ళు ఉంటే, దాదాపు 25 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ మన ఇండియన్ సోల్జర్సే ఉండేవారు. దాంతో నేతాజీ ఈ 25 లక్షల మంది సైనికులను ఎలాగైనా తిరుగుబాటుకు ఒప్పించగలిగితే బ్రిటిషర్లకు మన దేశాన్ని విడిచిపెట్టడం తప్ప మరో దారి ఉండదు అని ప్లాన్ వేశాడు. కానీ ఇది జరగాలంటే మన సైనికులందరికీ ఒక పెద్ద పుష్ అవసరమని గ్రహించాడు. సరిగ్గా అప్పుడే నేతాజీ తన ఇంటర్నేషనల్ స్ట్రాటజీని మొదలుపెట్టాడు. జపనీస్లు, జర్మన్, రష్యన్స్ ఈ ముగ్గురికి బ్రిటిష్ వాళ్ళు శత్రువులు కాబట్టి వాళ్ళు తనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నేతాజీ భావించాడు. ఈ క్రమంలోనే నేతాజీ 1941 జనవరి 17 అర్ధరాత్రి 1:30 మారువేషంలో ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాకు వెళ్ళాడు. అయితే రష్యన్లు సహాయం చేయకపోవడంతో అక్కడి నుంచి జర్మనీకి వెళ్ళాడు. అక్కడే మన నేతాజీ హిట్లర్ని కలిశాడు. అయితే కొంతకాలం తర్వాత హిట్లర్ కూడా మనకు సహాయం చేసే పొజిషన్లో లేడని తెలుసుకుని నేతాజీ చివరికి జపాన్తో కలిశాడు. ఇప్పుడు ఈ విషయాలు కేర్ఫుల్గా వినండి. 1942లో జపాన్కి బ్రిటిష్కి మధ్య జరిగిన సింగపూర్ యుద్ధంలో కేవలం 10,000 కంటే తక్కువ మంది సైన్యం ఉన్న జపాన్ దాదాపు 64,000 బ్రిటిష్ సోల్జర్స్ని ఓడించి వారిని యుద్ధ ఖైదీలుగా బంధించింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ 64,000 మంది సైనికుల్లో దాదాపు 40,000 మంది సైనికులు బ్రిటిష్ తరపున పోరాడుతున్న మన ఇండియన్ సైనికులే ఉన్నారు. మన నేతాజీ సహాయం కోసం జపాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు జపాన్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని నేతాజీకి మాటిచ్చింది. అప్పుడు జపాన్ ఇండియాలో బ్రిటిష్ వారిపై యుద్ధం చేసేందుకు తమ సొంత ఆర్మీని పంపే బదులు ఆల్రెడీ సింగపూర్ యుద్ధంలో తమ దగ్గర బందీగా ఉన్న 40,000 మంది ఇండియన్ సోల్జర్స్ని సెపరేట్ సైన్యంగా తయారు చేసి పంపాలి అనుకుంది. అందుకోసం జపాన్ ఆ 40,000 మందిని ఒక ఆర్మీ యూనిట్గా ఏర్పాటు చేసి కెప్టెన్ మోహన్ సింగ్ని ఆ యూనిట్కి ఇన్ఛార్జ్గా చేసింది. అలా ఏర్పడ్డ ఆర్మీ యూనిటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. దీన్నే ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆర్మీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే మోటివేషన్ లేకపోవడం. అంతేకాదు వీళ్ళలో చాలా మందికి తమని అందరూ అధికారం కోసం బలి పశువులుగా వాడుకుంటున్నారు అనే బాధ ఉండేది. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళలో ఎందుకు పోరాడుతున్నాము, దేనికోసం పోరాడుతున్నాము అనే క్లారిటీ లేదు.
వాళ్లకు ఒక సంకల్పం అనేది క్లియర్గా లేదు. సరిగ్గా అప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎంటర్ అయి 1943లో ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుంచి సైనికులకు తన స్పీచ్లతో మోటివేట్ చేస్తూ బ్రిటిష్ సంఖ్యల నుంచి భారతదేశాన్ని విడిపించడం ఎంత ముఖ్యమో తన పవర్ఫుల్ స్పీచ్లతో తెలియచేశాడు. నేతాజీ ఆ సైనికులతోనే ఉంటూ వాళ్ళతోనే భోజనం చేస్తూ వారిలో కోల్పోయిన మోటివేషన్ని, దేశభక్తిని తిరిగి మేల్కొల్పాడు. అప్పుడు నేతాజీ చెప్పిన మాట, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని. ఈ మాటలు ప్రతి సైనికుడి గుండెల్లో మునిపెన్నడూ లేని విధంగా ఒక కొత్త ఉత్సాహాన్ని, దేశభక్తిని మేల్కొల్పాయి. అలా 40,000 మంది సైనికుల ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ వారితో పోరాడేందుకు సిద్ధమైంది. ఈ ఆర్మీ నుంచి నేతాజీ 3 అద్భుతమైన కమాండర్లను నియమించారు. వాళ్ళే ప్రేమ్ కుమార్ సేగల్, షా నవాజ్ ఖాన్, గుర్బక్ష సింగ్ ధిల్లోన్. ఈ 3 కమాండర్లు మన ఇండియన్ నేషనల్ ఆర్మీని సింగపూర్ నుంచి మయన్మార్కి, మయన్మార్ నుండి కోహిమాకి, కోహిమా నుంచి ఇంపాల్కి తీసుకువచ్చారు. అయితే సరిగ్గా ఇక్కడే ఇండియన్ నేషనల్ ఆర్మీ భారతీయులతో నిండి ఉన్న బ్రిటిష్ ఆర్మీని మొదటిసారిగా ఎదుర్కొంది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది బ్రిటిష్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి మధ్య. కానీ ప్రాక్టికల్గా చూస్తే 2 ఇండియన్ గ్రూపులు ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు బ్రిటిష్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ని ఘోరంగా ఓడించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అటు జపాన్ కూడా అమెరికా ముందు లొంగిపోయింది. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే, జపాన్లో నేతాజీ ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అయి ఆయన మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దేశమంతా ఒక గొప్ప మహనీయుని కోల్పోయామని బాధపడుతుంటే అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే, అప్పటి వరకు ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసింది నేతాజీ అని, ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇండియాకు వచ్చి ఫైట్ చేసింది జపాన్ కోసం కాదు, భారతదేశ స్వాతంత్రం కోసమని ఎవ్వరికీ తెలియదు. భారత ప్రజలకు ఈ విషయం తెలియకూడదని బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా అప్పటి న్యూస్ని సెన్సార్ చేశారు. ఎందుకంటే భారతీయులకు వేరే దేశం నుంచి ఒక సైన్యం మొత్తం తమకు స్వాతంత్రం ఇచ్చేందుకు యుద్ధం చేయడానికి వస్తుందని తెలిస్తే ఆల్రెడీ బ్రిటిష్ ఆర్మీలో ఉన్న 25 లక్షల మంది సైనికులు తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేస్తారు. అలా జరిగితే కనుక పరిస్థితి చేదాటిపోతుందని భయపడి బ్రిటిష్ వాళ్ళు నేతాజీ గురించి, ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి న్యూస్ని బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే ఇండియన్ నేషనల్ ఆర్మీని ఓడించాక బందీలుగా ఉన్న ఈ సైనికులపై బ్రిటిష్ వాళ్ళు అస్సలు చేయకూడని ఒక అతిపెద్ద తప్పు చేశారు. అదేంటంటే, భారతీయుల్ని సైకలాజికల్గా వీక్ చేయడానికి, ఒకవేళ ఎవరైనా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియచేయడానికి నేతాజీ ఏర్పాటు చేసిన 3 కమాండర్లను బహిరంగంగా శిక్షించాలని బ్రిటిషర్లు డిసైడ్ చేశారు. అదే రెడ్ ఫోర్ట్ ట్రయల్. 1945 నవంబర్లో జరిగిన ఈ రెడ్ ఫోర్ట్ ట్రయల్లో ఈ 3 కమాండర్లను కఠినంగా శిక్షించాలని, ఈ శిక్షను చూసి బ్రిటిష్ వారిపై ఎదురు తిరగాలంటేనే భారతీయులు వణికిపోవాలని ఈ బ్రిటిషర్లు ప్లాన్ వేశారు. అంతేకాదు, ఇదొక గొప్ప ఈవెంట్ అన్నట్టుగా అందరికీ ఇన్విటేషన్ ఇస్తూ ఈ వార్తను న్యూస్ పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు. కానీ ఈ యాడ్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. బ్రిటిష్ వారి ఊహకు కూడా అందని విధంగా ఒక భయంకరమైన విపత్తును వాళ్ళు చూడాల్సి వచ్చింది. ఏం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ 3 ట్రయల్ గురించి న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలిసింది. అంతేకాదు, బ్రిటిష్ వారి నుంచి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చేందుకే ఈ ఆర్మీని మన నేతాజీ ఏర్పాటు చేశాడు అన్న విషయం అందరికీ తెలిసింది. మొదట్లో ఎలాగైతే నేతాజీ ఈ 25 లక్షల మంది ఇండియన్ సోల్జర్స్ని ఏకం చేయాలని ప్లాన్ చేశాడో, చివరికి అది ఇప్పుడు జరిగింది. బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఇండియన్ సోల్జర్స్కి ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి తెలిసిన నెక్స్ట్ మూమెంట్లోనే ఈ 25 లక్షల మంది సోల్జర్స్తో పాటు నేవీ కూడా తిరుగుబాటు మొదలు పెట్టింది. నిప్పుకు గాలి తోడైనట్టుగా ఈ విషయం దేశం మొత్తం స్ప్రెడ్ అవ్వడంతో బ్రిటిషర్లు మునిపెన్నడు చూడని విధంగా ఒక భయంకరమైన తిరుగుబాటుని చూశారు. లక్షల మంది ప్రజలు వీధుల్లోకి నేతాజీ ఫోటోతో మార్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొందరైతే డైరెక్ట్గా బ్రిటిష్ సైనికుల్ని కొట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ కూడా నేతాజీ ఫోటోతో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. దీన్నే ది నేవల్ మ్యూటనీ ఆఫ్ 1946గా పిలుస్తారు.
బహుశా ఇది మీలో చాలా తక్కువ మంది మాత్రమే వినుంటారు, ఎందుకంటే దీని గురించి పెద్దగా మన హిస్టరీ బుక్స్లో చెప్పలేదు. మరీ ముఖ్యంగా ఎర్రకోట బయట వందల మంది ప్రజలు గుమిగూడి హిందుస్థాన్కి ఏకవాజ్, సేగల్ దిల్లోన్ షానవాజ్, 40 కరోడ్కి ఏకవాజ్, షేగల్ దిల్లోన్ షానవాజ్ లాంటి నినాదాలతో ఎర్రకోట దద్దరిల్లింది. నేతాజీ కలలు గన్నట్టే 25 లక్షల మంది భారతీయ సైనికులు ఏకమై కేవలం 40,000 మంది బ్రిటిష్ ఆఫీసర్పై తిరుగుబాటు చేశారు. భారతీయుల తాకిడిని తట్టుకోలేక బ్రిటిష్ వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేమి లేక భారత్ని వదిలేయడానికి ఇదే సరైన సమయమని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఈ తిరుగుబాటు బ్రిటిషర్లలో ఎంతటి భయాన్ని కలిగించిందంటే దెబ్బకి 1946లో ఒక క్యాబినెట్ మిషన్ని ఫామ్ చేసి పవర్ ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో ఇండియాలో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫిబ్రవరి 20, 1947 నాడు అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ అట్లీ జూన్ 1948 నాటికి బ్రిటిషర్లు ఇండియా వదిలి వెళ్ళిపోతారు అని అధికారికంగా ప్రకటించాడు. అందుకే రెడ్ ఫోర్ట్ ట్రయల్ ఇండియన్ హిస్టరీలో అత్యంత కీలకమైన ఘట్టం. దీనివల్లే మనకు ఆగస్టు 15, 1947 నాడు స్వాతంత్రం వచ్చింది. ఇంతటి ఇంపార్టెంట్ విషయాన్ని ఇప్పటికీ కూడా మన స్కూల్ బుక్స్లో పెద్దగా మెన్షన్ చేయలేదు. దీనికి కారణం ఏమై ఉండవచ్చు? ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే మన ఇండియా బాధ్యతల్ని నెహ్రూ గారు తీసుకున్న తర్వాత కూడా లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అయిన లార్డ్ మౌంట్ బ్యాటన్ నేతాజీ ఏర్పాటు చేసిన ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీని మన ఇండియన్ ఆర్మీలోకి అలో చేయలేదు. అంతేకాదు వారికి ఎలాంటి గుర్తింపు కూడా ఇవ్వలేదు. 1970 వరకు వారి కుటుంబాలకు ఎలాంటి పెన్షన్ కూడా ఇవ్వలేదు. అసలు మన దేశం గురించి రక్తాన్ని చిందించిన ఇలాంటి ఆర్మీని నెహ్రూ గారు మన ఇండియన్ ఆర్మీలోకి ఎందుకు అలో చేయలేదు? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ రెడ్ ఫోర్ట్ ట్రయల్ గురించి కావాలని మన హిస్టరీ బుక్స్లో చేర్చలేదా, లేదా ఇది అంత ఇంపార్టెంట్ కాదని దీన్ని పక్కన పెట్టేశారా? మీరేమనుకుంటున్నారు? నా ప్రకారం అయితే ప్రతి భారతీయుడు మన దేశ స్వాతంత్రం కోసం రక్తం చిందించిన ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుల గురించి తెలుసుకోవాలి. వారి విలువైన ప్రాణత్యాగాల కారణంగానే ఇవాళ నేను మీరు ప్రశాంతంగా ఈ స్వాతంత్ర భారతదేశంలో ఉండగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి, మీ ప్రకారం మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన అసలు సిసలైన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? మనకు స్వాతంత్రం అహింసతో వచ్చిందా, హింసతో వచ్చిందా? ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే సుభాష్ చంద్రబోస్ గారి సతీమణి ఏ దేశానికి చెందినవారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 ఆస్ట్రియా. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటారో అది కూడా కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.